Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకుంది గేమ్ చేంజర్ ఫిల్మ్. ఈ ఫస్ట్ వీక్ లో ఎన్నో రికార్డ్స్ పెడుతుందనుకున్న ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ ఫస్ట్ వీక్ రన్ తో కేవలం మేకర్ చేసిన డే 1 నెంబర్ ని మాత్రమే క్రాస్ చేస్తూ ఒకంత షాక్ అయితే గురి చేసింది. హైట్స్ తీసేసి చూస్తే ఆ నెంబర్ ని ఇంకా బీట్ చేయలేదు. ఇదైతే ఒక సూపర్ స్టార్ మూవీకి బ్యాడ్ రిమార్క్. నార్మల్ టైంలో రిలీజ్ అయ్యి టాక్ తేడా కొడితే పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా నో ప్రాబ్లం. బట్ తెలుగు వాళ్ళకి పెద్ద పండుగైన సంక్రాంతికి రిలీజ్ అయ్యి కూడా మిక్సిక్ టాక్ తో కొట్టలేకపోయింది అంటే అదైతే వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్. బట్ నిన్న ఫస్ట్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కొన్న ఈ ఫిల్మ్ కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ పాస్ అయిందని చెప్పొచ్చు. బట్ సెకండ్ ప్లేస్ లో ఉన్న డాకు మహారాజ్ ఎంత నెంబర్ అయితే పెట్టిందో అందులో సగం కూడా పెట్టలేకపోయింది గేమ్ చేంజర్ ఫిల్మ్. బట్ ఫస్ట్ వీక్ రన్ తో ఈ మూవీ ఎందుకునే అచీవ్మెంట్ ఏంటి అంటే 100 కోట్ల షేర్ ని అందుకోవడం. చరణ్ కెరీర్ లో రంగస్థలం ట్రిపుల్ తర్వాత ఇది 300 కోట్ల షేర్ ఫిల్మ్. బట్ నైజంలో 20 కోట్ల షేర్ ని కానీ సీడెడ్ లో 10 కోట్ల షేర్ ని కానీ ఇంకా టచ్ చేయలేదు. ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ అయ్యాక పుష్ప 2 అండ్ దేవరతో కంపేర్ చేయమని చాలా మంది అడిగారు. వాటితో గేమ్ చేంజర్ ని కంపేర్ చేయాలంటే వాటిలో 80% అయినా రికవర్ చేయాలి. బట్ ఎక్కడ చూస్తే వాటిలో 50% కూడా అందుకోలేదు. బట్ అయినా కూడా మేజర్ టెరిటరీస్ లో వీటిని కంపేర్ చేస్తూ వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజం విషయానికి వస్తే ఈ మూవీ డే 7 20 లక్షల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డ్రాప్ అయింది. దాంతో ఫస్ట్ వీక్ షేర్ 18.2 కోట్లకి చేరుకుంది ఇంక్లూడింగ్ జీఎస్టీ ఫిగర్స్. ఇదే టైం కి దేవరా నైజంలో 49.5 కోట్ల పైన షేర్ ని పెట్టగా పుష్ప 2 ఏకంగా 73.5 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ కి ముందు హైప్ లేకుండా రిలీజ్ అయిన తర్వాత టాక్ తేడా కొడితే ఆ సినిమా ఎంత నష్టపోతుందో అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ ఫిల్మ్. నైజంలో బిజినెస్ 43.5 కోట్లు కావడంతో మరో 25.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ ఎన్టీఆర్ ఛానల్ కి పోటీ గట్టిగా ఉంటుంది. అండ్ రీసెంట్ మూవీస్ తో అల్లు అర్జున్ కూడా యాడ్ అయ్యాడు. సీడెడ్ లో డే 7 15 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా అండర్ పర్ఫార్మ్ చేయడంతో ఫస్ట్ వీక్ షేర్ 9.8 కోట్లకి చేరుకుంది. ఇదే టైం కి దేవరా 22.6 కోట్ల షేర్ ని అండ్ పుష్ప 2 25 కోట్ల పైన షేర్ అయితే పెట్టాయి. సో వాటిలో సగం కూడా పెట్టలేకపోయింది గేమ్ చేంజర్ ఫిల్మ్. సీరియల్ లో బిజినెస్ 23 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 13.2 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే డే 7 50 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజం అండ్ సీడెడ్ రన్ ని డామినేట్ చేయగా 7 డే షేర్ ఇక్కడ 9.3 కోట్లకి చేరుకుంది. ఇదే టైం కి దేవరా 13.2 కోట్ల షేర్ ని పెట్టగా ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప 2 17.5 కోట్ల షేర్ అయితే పెట్టింది. ఉత్తరాంధ్ర బిజినెస్ 14 కోట్లు కావడంతో మరో 4.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఒక రకంగా మిగిలిన టెరిటరీస్ తో కంపేర్ చేస్తే ఉత్తరాంధ్రలో గేమ్ చేంజర్ మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నట్టే. ఇక 7 డేస్ కి గాను ఈస్ట్ లో 7.2 కోట్లు, వెస్ట్ లో 3.7 కోట్లు, గుంటూరులో 6.2 కోట్లు, కృష్ణాలో 5 కోట్లు అండ్ నెల్లూరులో 3.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీక్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 63.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 93 కోట్ల రేంజ్ లో ఉంది. ఇదే టైం కి దేవరా తెలుగు స్టేట్స్ లో 122 కోట్ల షేర్ ని పెట్టగా పుష్ప 2 162 కోట్ల షేర్ తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్ అయింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 122 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 58.5 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక 14.5 కోట్ల బిజినెస్ కి గాను కర్ణాటకలో 4.7 కోట్లు, 15 కోట్ల బిజినెస్ కి గాను తమిళనాడులో 3.9 కోట్లు, 2 కోట్ల బిజినెస్ కి గాను కేరళలో 25 లక్షలు, 42.5 కోట్ల బిజినెస్ కి గాను హిందీలో 16.5 కోట్లు అండ్ 25 కోట్ల బిజినెస్ కి గాను ఓవర్సీస్ లో 13 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీక్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 102 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 185 కోట్లు దాటింది. సో మేకర్ చేసిన నెంబర్ కంటే ₹1 కోటి తక్కువ. ఇదే టైం కి దేవరా ఫస్ట్ వీక్ కి గాను వరల్డ్ వైడ్ గా 350 కోట్ల గ్రాస్ ని పెట్టగా పుష్ప 2 ఏకంగా 1000 కోట్ల మార్క్ ని దాటేసింది. సో ఎలా చూసినా ఒక స్టార్ హీరో సినిమాకి ఇది వర్స్ట్ పర్ఫార్మెన్స్. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 222 కోట్లు కావడంతో మరో 120 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్ లోపు గ్రోత్ చూపిస్తే ఎంతో కొంత రికవర్ చేయొచ్చు. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది గేమ్ చేంజర్ ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.